ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు రైతన్నలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు పండించినటువంటి ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పెట్టే నిబంధనలు షరతులు వారి పాలట శాపంగా మారుతున్నాయి. మరో పక్కన నివర్ తుఫాను నేపథ్యంలో వర్షం ఎప్పుడు పడుతుందో, ధాన్యం ఎప్పుడు తడిసిపోతుందో అన్నటువంటి ఆందోళన కూడా రైతన్నల్లో నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఒక ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. చూడొచ్చు, రైతన్నలంతా కూడా ఎప్పుడు వర్షం పడుతుందో అని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బులతో వరికి ధాన్యం కుప్పలకు వాళ్ళు టార్పాలిన్ పట్టలను కప్పుకొని జాగ్రత్తలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు మాత్రం జాప్యం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 10-20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చినప్పటికీ అధికారులు మాత్రం కొనుగోలులో నిర్లక్ష్యం చూపుతా ఉన్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈరోజు రేపు ఒకవేళ వర్షం పడితే మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. షరతులు లేకుండా త్వరితగతిన కొనుగోలు జరపాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కొత్తపల్లి చెందినటువంటి రైతులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే చెప్పండి, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు, ఎన్ని రోజులైంది, ఎప్పటి నుంచి అసలు కొనుగోలు జరపడం లేదు? నేను తీసుకొచ్చి దాదాపు నెల అవుతుంది, నెల రోజులు అవుతుంది. పోసిన కాంచారు ఇప్పటి వరకు దాదాపు 250 బస్తాలు పోయినాయి. అవి నల్లగా ఉన్నాయి. అప్పుడేమో కేసీఆర్ మొత్తం నల్లగానే తీసుకుంటాం, మంచిగానే తీసుకుంటాం అని చెప్పి మాట్లాడిండు. ఇంతవరకు వడ్లు పోలేదు, నెల రోజులు అవుతుంది. సరే, మళ్ళీ ఒకటి సన్నబడ్లు పోసినామంటే దానికన్నా 25 రూపాయలు తక్కువ ఉన్నాయి. మొన్న ఒక లారీ పంపించినాం, రేటు తక్కువ అన్నాక అమ్మలేని పరిస్థితి, పట్టి కుప్ప పోసి ఈయనే ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఒకవేళ తడిసిపోతున్నటువంటి భయం ఉన్నది. ఇప్పుడు టార్పాలిన్ పట్టలు కానీ అధికారులు ఏమైనా ఐకేపీ సెంటర్లో ఇచ్చారా, లేకుంటే మీ సొంత డబ్బులతోనే? సొంత ఖర్చులతో కిరాయి ఉంది. ఇక్కడ ఒక పరదకు 30 రూపాయలు, 10 పరదలు తీసుకొచ్చిన రాత్రి. ఒక రోజుకు 300 రూపాయలు. పరదలు ఇవ్వలేదు. సెంటర్ డిసెంబర్ సెంటర్ మెయింటైన్ చేస్తారు కానీ ఎక్కడ మిగతా సెంటర్లలో అన్నిటికాడ ఇచ్చారు. మా సెంటర్లకు అయితే ఇవ్వలే. మరి ఎందు గురించి ఇవ్వలే మాకు తెలియదు. కిరాయి తీసుకొచ్చినాం, నైట్ 10 పరదలు తీసుకొచ్చినాం. కొనుగోలు కేంద్రాలు అయితే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మనం ఒక యువ రైతు చెప్పాడు. మనం ఆయన మాటలు విందాం. మరొక రైతు ఉన్నారు. నా చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పంటను సాగు చేశారు? కొనుగోలు కేంద్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అసలు? అప్పుడు కేసీఆర్ చెప్పిన తరపున మేము పెట్టాము. అప్పుడు నేను సన్న రకం పెట్టమని చెప్పాము. సన్న రకం నేను 5 ఎకరాలు పెట్టాను. దొడ్డు రకం నేను 3 ఎకరాలు పెట్టాను. మొత్తం 8 ఎకరాల పొలం. అది పెడతాను సమయంలో నేను పెట్టిన తీరసాన్ని చూస్తే ఇగో ఇప్పుడు 28 ఇప్పుడు పెట్టిన ధాన్యాన్ని వరకు తీసుకోలేదు. నేను నెల రోజులు పెట్టి దాన్ని ఈ బార్ కూడా కనుక్కోలేదు. సన్న రకం ఆడనే ఉన్నది, ఎక్కువ రేట్ అన్నాడు. ఈ బార్ కూడా ఏమీ లేకుండా పోయింది. దొడ్డు రకం అయితే ఇగో ఇప్పుడు పోసిన రకం ఇప్పుడు పట్టిస్తున్నాను. అక్కడ వేరే కాడ పోసి ఇక్కడ లిప్పి ఎత్తానికి 1000 రూపాయలు, మళ్ళీ పట్టినందుకు 15 రూపాయలు. ఏదో పెడతామని మాత్రాన్ని ఇట్లనే ఉన్నది. ఇంకా కూడా వాళ్ళు రేపు మాపు అనుకుంటా ఇంట్లో ఉన్నది. నాకు 8 ఎకరాల వరకు ఇంతవరకు కూడా కరీంనగర్ జిల్లా నుంచి కొత్తపల్లి ఉంచాలి, ఇది వరకు కూడా ఒక ఎత్తు కూడా పోలేదు. అంటే ప్రధానంగా అధికారులు ఏం చెప్తున్నారు? అసలు కొనుగోలు కేంద్రాలు వచ్చే ఇబ్బందులు పెడతా ఉన్నారా? కొనకపోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు అప్పుడు వచ్చారు, అంతకుముందు 10 రోజులు ఆపి చేశారు. మళ్ళీ ఈ మధ్యన కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టిన పంచాలి తీసుకుంటూనే ఉన్నారు, కంటిన్యూ తీసుకుంటూనే ఉన్నారు. కానీ మాకు ఇక్కడ అప్పుడు ఫస్ట్ వాటర్ ఉన్నట్ల ఇప్పుడు ఇబ్బంది అయింది. ఇప్పుడు పట్టమంటే సన్న రకానికి ఇప్పుడు మార్కెట్ లేక ఇన్ని ఇప్పుడు 6 కుప్పలు 5 ఎకరాల వడ్లు ఇక్కడనే కుప్ప పోసుకొని ఇన్నే ఉన్నాయి. ఇంతవరకు తీసుకుంటాం అంటున్నారు, ఎక్కువ రేటు పెడతామని అన్నారు. ఇప్పుడు సేమ్ రేట్ అనేసరికి మేము వెనక ముందు ఆడదాకా నేను 5 ఎకరాల పొలానికి నేను 18,000 రూపాయల మందులు కొట్టిన సన్న రకానికి ఒక్కసారి కొడితే సన్న రకానికి నేను 6 సార్లు కొడితే 18,000 రూపాయలు అయినాయి. 18,000 రూపాయలు సేమ్ రేట్ పెడతామంటే దానికి దీనికి రేటు పెడతామంటే మాకు గిట్టుబాటు కాక మేము అట్లే పెట్టుకొని ఉన్నాం. కొందరు ఇచ్చేటోళ్ళు ఇచ్చారు, మాకు గిట్టుబాటు అవుతలేదని మేము ఆపేసాము. అది కూడా వర్షాన్ని తగ్గట్టుగా మేము అప్పుడు కేసీఆర్ పెట్టిన బాధకు మేము పెట్టకపోవడం అని ఆలోచించి మేము తీసుకుంటాం, కంపల్సరీ రేటు పెడతాం అన్నట్లు తీసుకున్నాం. ఇది వరకు కూడా ఏం రేటు పెట్టలేకుండా అట్లనే కంటిన్యూ చేశారు. ఈ వరకు కూడా తీసుకుంటాం అని అదే రేట్ అన్న వచ్చేసరికి మీ వెనక ముందు ఇప్పుడు ఈ కేసీఆర్ ఏం వేస్తాడో ఏం కదా అని మాకు ఇంకా ఆలోచించలేదు. అదే కొంతమంది పాపం రైతులు ఆడలేక వాళ్ళు కూడా బాధ కొద్ది ఇచ్చేశారు. మేము కూడా కొంచెం వెనక ముందు చూసి ఇస్తామని ఆగినాం. అది పెట్టడా తెలియదు. సన్న రకం ఆడనే ఉన్నది. వాన కొడితే మాత్రం ఇబ్బంది ఉన్నది. ఇక అది ఏం చేస్తాడో అని తెలియకుండా ఆలోచిస్తాం. ఒకవైపున అకాల వర్షం పడితే ఇబ్బందులు పడతామన్నటువంటి రైతుల బాధలు ఒకటి, మరోవైపున సన్న రకానికి మద్దతు ధర కల్పించాలని 2 డిమాండ్స్ కూడా రైతులు వినిపిస్తూ ఉన్నారు. మరొకరు మనతో ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ప్రధానంగా వర్షం పడితే ఒకవేళ ఇప్పుడు ధాన్యం తడిసిపోయే పరిస్థితి కదా, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మామూలుగా నేను ఒక 20 ఎకరాలు పండిస్తున్నాను. మా 20 ఎకరాలు మెయిన్ మా కొత్తపల్లి మండలం కింద 13,000 ఎకరాల సాగు అవుతుంది. మాకు సరైన ప్లాట్ఫామ్ లేక మ్యాచర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అవుట్స్కట్లో ఉన్న ఫ్లాట్లు, ఈ ఫ్లాట్లు మేము సొంతంగా ఏంటంటే మేము రిక్వెస్ట్ చేయడం వల్ల బ్లేడ్ బండ్ వచ్చి సాగు చేసింది.
బట్ ఏంటంటే మాకు సరిగా ఏంటి ఎండగా మ్యాచ్ రావట్లేదు, అట్లా బాగా లేట్ అయిపోతుంది. 1 మంత్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము, అన్ని కిరాయి పడవలు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ప్రతిరోజు 30 రూపాయలు, అట్లా మాకు 20 పడదలు 600 రూపాయలు కిరాయికే అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు సరైన ప్లాట్ఫామ్ లేక మ్యాచర్ రావట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే తర్ర ఉందని చెప్పేసి పట్టుమని అట్లా ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వర్షం పడితే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు పూర్తిగా తడిసిపోయే పరిస్థితి కూడా ఉంది. అకాల వర్షానికి ఇదివరకే తడిసిపోయింది. ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినా కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 20% ఆల్రెడీ కోల్పోయాం, ఎందుకంటే అడ్డం పడి అట్లా ఇట్లా కోల్పోయాం. ఇప్పుడు ఉన్న 80%లో మళ్ళీ వర్షం పడ్డా అంటే మేము మళ్ళీ పూర్తిగా కోల్పోతాం. ఎందుకంటే మాకు మొత్తానికి వడ్లు ఏంటంటే తడిసిపోతాయి. ఇక్కడ ఆ తడిసిపోయిన వడ్లు అక్కడ కొనకపోవడం, ఇక్కడ ఆగిపోవడం, పూర్తిగా రైతు నష్టపోవడం జరుగుతుంది. మాకు ఓవరాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఫస్ట్ అయితే పరదలు కావాలి, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణాన్ని తట్టుకోవడానికి. మేము ఈ ఉన్న టైంలో మాకు పరదలు అయితే అందుబాటులోకి వస్తే కొంచెం మేము గట్టెక్కగలుగుతాం. ఒకవైపున అకాల వర్షం పడితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. మరో పక్కన సన్న రకానికి గిట్టుబాటు ధర 2500 రూపాయలు ఇవ్వాలంటున్నారు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ రోజు రేపు కూడా నివర్ తుఫాన్ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మాత్రం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికైనా కూడా కొనుగోలు వేగవంతం చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి రైతన్నలు ప్రభుత్వానికి అధికారులకు మొరపెట్టుకుంటా ఉన్నారు. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కొత్తపల్లి నుంచి.